గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ ని ఖాళీ చేయించి విర్రవీగిన గులాబీ అధినేత కేసీఆర్ కు ఇప్పుడు అదే గతి పడుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో కారు పార్టీ నుండి హస్తం పార్టీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయి. ఎవరు ఎప్పుడు కారు దిగి హస్తంతో హ్యాండ్ కలుపుతారో తెలియని పరిస్థితి. అయితే తాజా పరిస్థితులను గమనిస్తున్న గులాబీ నేతలు కొందరు గతంలో కేసీఆర్ చేసిన తప్పుని మొహమాటం లేకుండా బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. సోమవారం తెలంగాణ భవన్లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కానీ ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారి ప్రజలను మోసగించొద్దని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో బీఆర్ఎస్ తప్పు చేసిందని ఆ పార్టీ నేత కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తప్పని ఒప్పుకున్నాడు. అయితే అప్పుడు గాడిద పళ్ళు తోమారా, అప్పుడెందుకు ఖండించలేదని ఓ రిపోర్టర్ అడగ్గా తాను కేసీఆర్ కు అప్పుడే చెప్పానని వినోద్ వెల్లడించారు. అప్పుడది తమ పార్టీ అంతర్గత విషయం కావడంతో బయటకు మాట్లాడలేదు అన్నారు. ఇప్పుడు అదే తప్పును కాంగ్రెస్ పార్టీ చేస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చంపాలని చెప్పిన రేవంత్ ఇప్పుడు సీఎం అయ్యాక ఆయనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడు. ఎన్నికలు జరిగి 4 నెలలు కూడా గడవక ముందే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పడగొడతామని తాము చెప్పలేదని రేవంత్ రెడ్డి ఆయనే ఏదో ఊహించుకొని ఆందోళన చెందుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరామని, స్పీకర్ ఈ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటించాలని అన్నారు. ఇటీవల కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్ లో దొరికిన 6.75 కోట్ల డబ్బుతో తనకు సంబంధం లేదని వినోద్ కుమార్ అన్నారు. మొత్తానికి కాంగ్రెస్ దెబ్బకు గతంలో కేసీఆర్ చేసిన తప్పులన్నీ మాజీ ఎంపీ వినోద్ ఒప్పుకోవడంతో షాక్ లో హరీష్ రావు, కేటీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.